నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకుంది. పాత ఫర్నిచర్నే వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది. అలాగే రాజధానిలోని సచివాలయంతో పాటు కలెక్టరేట్లు, హెచ్ఓడి కార్యాలయాల్లో ప్రస్తుతం ఏదైతే ఫర్నిచర్ ఉందో దాన్ని కొనసాగించాలని సర్కార్ ఆదేశించింది. ఇక కొత్త ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది. అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా విభజనతో రాష్ట్రానికి లోటు బడ్జెట్ మిగిలిన విషయం తెలిసిందే. 2014లో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు 5 ఏళ్ల పాటు పాలన సాగించారు. పలు సంక్షేమ పథకాలు కొనసాగించారు. అయితే 2019లో ప్రభుత్వ పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. 2,70,000 కోట్లకు పైగానే వివిధ పథకాలకు ఆయన అందజేశారు. దీంతో రాష్ట్రం మరింత అప్పుల పాలైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే పాలన సాగించాలంటే అప్పులు మరింత భారంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవాలన్నదే నిర్ణయించుకుంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయట. చూద్దాం ఇంకా ఏం జరగనుందో.